పాఠశాలలు కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కావద్దని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో ఆయన ముచ్చటించారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలన్న విషయాలపై పలు సూచనలను వారి తల్లిదండ్రులకు అందించారు. భవిష్యత్తులో ప్రైవేటు పాఠశాలల కంటే ఉన్నతంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. విద్యార్థుల అభిప్రాయాలను ఒక్కొక్కటిగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచాలంటే సంపద సృష్టించాలని, అందుకు విద్యార్థులు తమ నాలెడ్జ్ ను పెంచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 35 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారని, అందులో పేద, బడుగు, బలహీన వర్గాల వారు మాత్రమే చదువుతున్నారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల కంటే ఉన్నతంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తారని తెలిపారు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసే బాధ్యత పేరెంట్స్ పై ఉందన్నారు. యుక్త వయస్సులో పిల్లలు డ్రగ్స్, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు మానవ సంబంధాలు నాశనం చేస్తాయని తెలియజేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ రక్కసిని రూపుమాపేందుకు ప్రభుత్వం ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు సీఎం చంద్రబాబు. ఏ విధంగా ఉండాలో చాలా స్పష్టంగా తయారు చేశాం. అందులో మీరు చూస్తే 42,000 నుంచి $43,000 ఆదాయం వస్తుంది. ఇప్పటికంటే 15 రెట్లు ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే ఇది సాధ్యం. ఈరోజు గవర్నమెంట్ లో మనం అందరినీ చూస్తున్నాం. పిల్లలందరినీ ఇక్కడ ఉండేది 35 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండేవాళ్లు కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, మంచి కోచింగ్ పెడుతున్నారు. ఎవరైతే పేద పిల్లలు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఈ 35 లక్షల మంది పిల్లలు మీరు చూస్తే ఎస్సీ పిల్లలున్నారు, ఎస్టీ పిల్లలున్నారు, వెనుకబడిన వర్గాల పిల్లలున్నారు, ఇంకో పక్క మైనారిటీ పిల్లలున్నారు. అందరూ కూడా పేద పిల్లలకు చదువు చెప్పే స్థానాలు ఈ ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 38,319 ఎంపీ జడ్పీ స్కూల్స్ ఉన్నాయి. 2,087 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. 1054 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 2,483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 44,303 ఉన్నాయి. ఇందులో పిల్లలు 35 లక్షల మంది ఉంటే 1,20,00,000 మంది పేరెంట్స్ ఉన్నారు. అందుకే హామీ ఇస్తున్నా, ఈ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్ గా చదివించే బాధ్యత, ప్రయోజకులుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పరిస్థితి వచ్చింది. అందువల్ల వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒక్కసారి ఎవరో ఇస్తారు, తీసుకుంటే మత్తుగా ఉంటుంది, ఇంకా దానికి అలవాటు అయిపోతారు. అక్కడి నుంచి సమస్యలు వస్తాయి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళా పిల్లలు కూడా మన చేతల్లో ఉండరు. అంటే ఇవన్నీ ఉన్నాయి. అదే మరి సెల్ ఫోన్లు కూడా ఎక్కువ కూడా వాడకూడదు. పిల్లలు ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి తప్ప సెల్ ఫోన్లు ఎక్కువ వాడారనుకోండి, దానివల్ల కూడా లేనిపోని కొత్త తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. అవి కూడా కంట్రోల్ చేయాలి. టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. ఆ టెక్నాలజీ వల్ల కూడా దుష్పరిణామాలు ఉన్నాయి. చెడు అలవాట్లు వస్తాయి, ఎన్ని వస్తాయి. వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి, దానికోసం నేను ఆలోచిస్తున్న ఇవన్నీ మీరు కూడా ఏం చేయాలో ఆలోచించండి. మనం మాట్లాడుతూ ఎప్పటికప్పుడు